సాయిరామ్. సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయినాథుని ప్రతిరూపం సాయి టీవీ కార్యక్రమానికి స్వాగతం. హారతులకు సంబంధించిన విశ్లేషణ గురించి ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుంటున్నాం కదా. జోగేశ్వర్ భీష్మ గారు రాసిన ప్రభాత సమయి హారతి పాట యొక్క విశ్లేషణ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు కూడా ఇంకొంత విశ్లేషణ గురించి తెలుసుకుందాం. సాయిరామ్ సార్, నిజంగా సార్ ఈ ప్రభాత సమయిలో గురువు గురించి ఎంత చక్కగా చెప్పారు సార్. అసలు అంతే అమ్మా. ఇప్పుడు అంటే ఆ రోజుల్లో జోగేశ్వర్ భీష్మ దాన్ని అనుభవించాడు. ఇంకోటి ఏంటంటే మనము చాలామందికి ఇప్పటికీ మనందరికి కూడా అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పటికీ మనము గురువులని ఇంకేదో అని జంతర్ మంతర్ చేసే వాళ్ళంట వీళ్ళంట ఇవన్నీ పరిగెడుతున్నాం. ఫాస్ట్ అంటాం, జ్యోతిష్యం అంటాం, ఇంకోటి అంటాం. ఇంకోటి ఏంటంటే ఇది మళ్ళా ఎక్కడో కాదు, మన సాయిబాబా భక్తుల్లోనే ఎక్కువగా ఉంది ఈ జాడ్యాలన్నీ. ఎందుకంటే ఈ ప్రభాత సమయం సంబంధించినటువంటి హారతి పాట అంతా చదువుతున్నప్పుడు కూడా నిజంగా ఈ పాటకు అర్థం తెలిస్తే ఎవ్వరూ పోరనమాట. నువ్వు నమ్ముకున్నటువంటి సమర్థ సద్గురు సాయిబాబా ఎంత గొప్పవాడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏం తప్పిస్తాడు, ఏమిస్తాడు మనకు, అంతా కూడా దీంట్లో ఉంది. ఇదంతా ఏంటంటే మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలను మనకు మనంగా తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోవట్లేదు. ఎవరో ఏదో ప్రబోధిస్తారని, బోధిస్తారని, ఉపదేశిస్తారని చెప్పి మనం పరుగులు పెడుతున్నాం. నీ ఇంట్లో ఆసనం వేసుకొని నేనున్నాను, నేను నీకు అన్నీ ఇస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి ఆయన చెప్తూనే ఉంటాడు. క్షణం చెప్తుంటాడు మనకు కొట్టి. మనం ఊరుకోం, మనం వెళ్తూనే ఉంటాం. ఇప్పటికైనా అంటే కాగడ హారతి పాట అర్థం కరెక్ట్గా తెలుసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళాం, అన్నీ మన దగ్గరికే వస్తాయి. ఎందుకంటే ఆయన మన ఇంట్లో ఆసనం వేసుకొని తిష్టి వేసుకొని కూర్చుండు. ఆయన తేవడానికి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉండు. మనం ఏం చేస్తున్నాం, దాన్ని గుర్తించకుండా ఎక్కడో వెతుక్కోవడానికి మనం వెళ్తున్నాం మళ్ళీ. అది ఈ ప్రభాత సమయంలో మనకు చాలా స్పష్టంగా బోధిస్తారు అన్నమాట దీంట్లో. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు మనం ఈ పద్యంలోని విశ్లేషణ గురించి తెలుసుకుందాం సార్. రవి ప్రగటహో ఉని త్వరిత ఘాలవి ఆలస తసా కురహి సోడవి సకల దృష్కృతి లాలస హరోని అభిమానహి జడవి త్వత్పది భావన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన. సార్ దీని యొక్క విశ్లేషణ గురించి చెప్పండి సార్. నిన్న మాట్లాడుకున్నట్టు గురువుకు సూర్యునికి ఏ విధంగా పోల్చాడో ఇక్కడ కూడా అదే పోల్చాడు అనమాట. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటమ్మా, ఈ చరాచర సృష్టిలో ప్రపంచం మొత్తంలో ఒకే ఒకటి ఏంటి, రెండు ఉన్నాయి. అవి నదులు అనేకం ఉండొచ్చు. ఆ నదులు సహజసిద్ధంగా వెలిసిన నదులు ఇవి ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతోటి ఒక్కొక్క రంగు, రుచి, వాసన, వాటిని సారాన్ని బట్టి అవి ఉంటున్నాయి. సముద్రాలు ఉన్నాయి, ప్రకృతి ఉంది. వీటన్నింటిలో రెండే రెండు ప్రపంచానికి యూనిక్. ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. అమెరికాలోనైనా సూర్యుడే, భారతదేశంలోనైనా సూర్యుడే. ఇక్కడ సూర్యునితో పోలుస్తారనమాట. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం నిన్నటి ఎపిసోడ్లో. ఏంది, సూర్యుడు కేవలము వెలుతురును ఎప్పటి వరకు ఇస్తాడు, చంద్రుడు వచ్చే వరకే. కానీ గురువు జ్ఞానం ఇస్తే అది ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుందని చెప్పి ఇక్కడ కూడా అదే చెప్తారు. ఏంటంటే పొద్దున్నే ఉదయాన్నే సూర్యుడు రాగానే, వెలుతురు రాగానే మనలో బద్ధకం దూరం అయింది. కానీ గురువు ఏం చేస్తాడు తెలుసా, గురువు మనకు చెడు తలంపును పూర్తిగా తీసేసి మన యొక్క శిరస్సును ఆయన పాదాలయం వద్ద ఉంచుకుంటాడు. ఇది ఇక్కడ జోగేశ్వర్ భీష్మ చెప్తున్నటువంటి గొప్పతనం, బాబా గొప్పతనం. అంతే కదా. అంటే ప్రపంచంలో ఎవరితోటి పోల్చారు, సమర్థ సద్గురు సాయిబాబాను ఒక సూర్యుడితోటి పోల్చాడు. సూర్యుడితోటి పోల్చి సూర్యుడు కొంత మాత్రమే చేయగలుగుతాడు మనకు మేలు, కానీ గురువు అనంతమైనటువంటి మేలును చేస్తాడని చెప్పి చాలా చక్కగా చెప్పారు ఇక్కడ. చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు ఇంకొక పద్యం యొక్క విశ్లేషణ తెలుసుకుందాం సార్. గురు శివుపమా దిశే విధి హరి హరాంచి ఉణి కటోని మగయే ఇతి కవనియావుకి పాహుని తుజీచ ఉపమా తుళా భరవిశోభతే సజ్జన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన.
సార్ దీని యొక్క అర్థం చెప్పండి సార్. ఇక్కడ కూడా ఎంత బాగా రాశారంటే అమ్మ జగేశ్వర్ భీష్మ, సూర్యుడితో అయిపోయింది పని. ఇంకా ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వచ్చాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులతోటి మన గురువు సాటి కాడు, ఆయనే సాటి, ఆయన ప్రత్యేకం అంతే. కాబట్టి మనకు గురువు వారికంటే మనకు ఎక్కువ. చాలా చక్కగా చెప్తారు ఇక్కడ. ఎందుకంటే సృష్టి సంబంధించి త్రిమూర్తులు ముగ్గురు, వాళ్ళే గురువే. గురువును వాళ్ళతోటి పోల్చలేము, గురువుకు సాటి లేదు అనేది ఇక్కడ చాలా చక్కగా జగేశ్వర్ భీష్మ. అంటే ఎక్కడెక్కడ దేనితోటి పోలిస్తే ఏమి చెప్పితే భవిష్యత్తులో భక్తులు కన్విన్స్ అవుతారు. ఇక్కడ కేవలము ఆ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాసింది కాదమ్మా. ఇదంతా కూడా ఏంటంటే ఏ కాలమైనా ఏ యుగమైనా ఎంత మనం ఫాస్ట్ ట్రాక్లో ముందుకెళ్ళినా అది ఖచ్చితంగా దాని అర్థం తెలుసుకుంటే అది నిజమే కదా అనిపించేటువంటి ఒక రియాలిటీకి దగ్గరగా రాశారు. మనం గతం ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. మామూలుగా చరిత్ర మనం చదువుకుంటే చరిత్రలో చాలా రకాలుగా ఊహాజనితాలు లేకపోతే ఇంకోటో ఉండొచ్చు చరిత్ర సంబంధించి. కానీ ఇది హారతి పాటలు కానీ, బాబా చెప్పినటువంటి మాటలు కానీ, ఆయన జీవన చరిత్ర కానీ, ఆయన ఆచరించమనే కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉన్నాయి. బాబా చరిత్ర కానీ లేకపోతే బాబాకు సంబంధించినటువంటి హారతులు కావచ్చు, ఇదంతా వెనక చరిత్రే అయ్యుండొచ్చు. కానీ ఆ చరిత్ర, ఆ యొక్క తత్వము ఈ సృష్టి ఉన్నంత కాలం కొనసాగేలాగా వీటిని మనకు ఎప్పటికప్పుడు, ఇప్పుడు 2017లో ఉన్నాం, 2027, 2037, 2057 వచ్చే వరకు కూడా ప్రతి దశాబ్దంలో కూడా అన్నిటికీ మళ్ళా మనం అన్వయించుకునేటట్టే దీని అర్థం మనకు అర్థమైంది. అది ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం. చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు ఇంకొక పద్యంలోని విశ్లేషణ తెలుసుకుందాం సార్. సమాధి ఉతరో నియా గురుచల మసీది కడే త్వదీయ వచనోక్తి మధుర వారితి సాకడే అజాతరిపు సద్గురో అఖిల పాతక భంజన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన. సార్ దీని యొక్క అర్థం చెప్పండి సార్. దీంట్లో జగేశ్వర్ భీష్మ ఏమంటున్నారంటే, నువ్వు సమాధి దిగి మసీదుకి వచ్చేసి నీ అమృతమైనటువంటి మాటలతో మా పాపాలన్నీ పోగొట్టు. నువ్వు అజాత శత్రువు లాంటి వాడి, మా పాపాలన్నీ మూటగట్టి పారేయగలిగినటువంటి వాడి, మా పాపాలను పారేయి మూటగట్టి. ఓ సద్గురు సాయినాథ, అవన్నీ పారేసి మా యొక్క మనోవాంఛల్ని తీర్చు అంటే ఒక వేడుకోలు. బాబాను ప్రతిరోజు కూడా మనం ఈ కాగ్రహారతిలో మనం ప్రతిరోజు చేసినట్టయితే ఆ వేడుకోలు ఎంత బాగా ఉంటుందంటే, ఇదే కాదు సాయినాథ స్తవన మంజరిలో ఎంత బాగా ఉంటుందంటే, అంటే బాబాకు సంబంధించిన ప్రతి సాహిత్యంలో కూడా హారతులే కావచ్చు, సచ్చరితే కావచ్చు, స్తవన మంజరి కావచ్చు, నేను మహాపాతకుణ్ణి అయినా నువ్వు నా పాపాలన్నీ కడిగేస్తావు. ఇంత చక్కగా చెప్పబడతాయి అన్నమాట. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఇంతకుముందు ఎపిసోడ్లో మనల్ని మనం ఒప్పుకోవడం, నేను పాపిని, నేను చాలా దురాచారాలు చేసినటువంటి వాడిని, చాలా దుర్మార్గాలు చేసినటువంటి వాడిని, నీ ముందుకు వచ్చాను, నన్ను క్షమించు, నన్ను నీ దరికి చేర్చుకో. అట్లా ప్రతి దాంట్లో కూడా మనము దీన్నే సరెండర్ అంటాం. మనం నిజాలు ఒప్పుకొని సరెండర్ చేసుకోవడానికి ఈ హారతులు అనేది మనకు చాలా ఉపయోగపడతాయి. చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు ఇంకొక పద్యంలోని విశ్లేషణ గురించి తెలుసుకుందాం సార్. ఆహా సునమయా సియా గురువుటో నియా బైసలే విలోకుని పదాశ్రిత త్వది ఆపదే నాసిలే అసా సుహిత కార్య జగతికో నిహి అన్యన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన. సార్ దీని యొక్క అర్థం చెప్పండి సార్. ఇక్కడ ఎంత బాగా కన్విన్స్ చేస్తాడంటే బాబాను, బాబా ఇది మాకు శుభ సమయం. ఎందుకంటే గురువే స్వయంగా లేచి మా దగ్గరికి వచ్చి తనను ఆశ్రయించిన వాళ్ళ యొక్క కష్టాలను, కోరికలను తీరుస్తున్నాడు.
ఇది ఒక గురువు తప్ప వేరే వాళ్ళు ఎవరు చెయ్యలేరు, ఒక గురువుకు మాత్రమే సాధ్యం. కాబట్టి బాబా నువ్వు నా యొక్క మనోవాంఛల్ని తీర్చు అంటే మనం బాబాను కన్విన్స్ చేయడం అన్నమాట. మనం మామూలుగా ఇంట్లో ఎవరికైనా పని చెప్పాలన్నా లేకపోతే ఆఫీస్లో పని చెప్పాలన్నా ఒక చిన్న పని కోసమే కన్విన్స్ చేస్తుంటాం. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంది, ఇక్కడ స్కిల్ మనము ఎవరితోటైనా పని చేయించుకోవాలంటే మనం ఎంత బాగా కన్విన్స్ చేయాలి వాళ్ళని అనేది ఈ హారతి పాటలో మనం నేర్చుకోవాలి. అదొక్కటే కాదు, మనము నిత్య జీవితంలో వేసే ప్రతి అడుగులో ఆ అడుగుకు కావలసినటువంటి పాఠాన్ని ఇక్కడ నేర్చుకోవచ్చు. ఎక్కడికి పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని ఆచరణలో పెడితే మనము ఆధ్యాత్మికంగా ప్లస్ లౌకికంగా చాలా మంచి స్థితికి వెళ్తాం. ఆ స్థితి కల్పించేదే ఈ హారతులు. చాలా చక్కగా చెప్పారు సార్.